రామ్ గోపాల్ వర్మ విడాకులు. వర్మ గారు, టైటిల్ వింటే ఎలా అనిపించింది? రసగుల్లా తిన్నట్టు అనిపించింది. ఎప్పుడైనా హ్యాపీ డివోర్స్ డే అని ఎవరికైనా విష్ చేస్తారా? అది ఒకటే విష్ చేస్తాను. స్త్రీని ప్రేమించకుండా స్త్రీ జాతిని ప్రేమించడం కరెక్టు అనే ఒక బుద్ధుడికి బోధిరక్షణం కింద జ్ఞానోదయం కలిగినట్టు నాకు ఒక బెడ్రూమ్లో కలిగింది. మీరు డెఫినెట్గా దీని మీద మీ గౌరవ డాక్టరేట్ ఇస్తారు. బీహార్లో తుఫాన్ లాంటిది ఏదో వచ్చి ఒక జైలు గోడలో పడిపోయింది. ఆబ్వియస్లీ అందరూ తప్పించి పారిపోయారు. 2 daysలో 70% వెనక్కి వచ్చి ర్యాలీ వచ్చేసారు. ఎందుకంటే దే డిడ్ంట్ నో వాట్ టు డూ అవుట్ సైడ్. అంతేనా? వాళ్ళు ఆవిడని చూసి అదే ఎగ్జాక్ట్లీ. వ్యక్తిత్వంలో ఉండే చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఇరిటేట్ చేసి 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 ఉన్న ఆకర్షణ కాస్త మొత్తం పోతుందంటారు. నేను రిలేషన్షిప్స్లో నాకు కావాల్సిన అమ్మాయి ఇంతవరకు దొరకపోవటానికి రీజన్ అదే. అంటే దొరికితే మీరు రెడీ అన్నమాట. అయితే ఎంత తెలివిగా చెప్పింది చూసారా? చాలా చాలా. అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ ఫార్ములా అందరూ వాడుకుంటారేమో ఇక్కడ అని నాకు భయంగా ఉంది. అంత విషయం లేదు. వాళ్ళు వినేసి బల్లి చెప్పాడు అనొచ్చు, లేకపోతే ఏం చెప్తున్నాడు రాయుడు అనొచ్చు, కానీ వాళ్ళ నరకంలో వాళ్ళు అలాగే ఉంటారు. సో ఐ థింక్ మెన్ ఆర్ బాస్టర్డ్స్ యాక్చువల్లీ. అది వీనస్ మార్స్ ఏం లేదు. మీ జ్ఞానానికి ధన్యవాదాలు. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. చాలా ఎపిసోడ్ల క్రితం మనం వివాహ వ్యవస్థ గురించి మాట్లాడాం. రాముయిజంలో పెళ్ళి చాలామందికి పంట అయితే రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం తంటగా మారిన తర్వాత వివాహ వ్యవస్థకి వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు ఎన్నో సందర్భాల్లో చేశారు. ఇవాళ మాత్రం మనం మాట్లాడబోతున్నాం విడాకుల గురించి. రామ్ గోపాల్ వర్మ విడాకులు ఎలా ఉండబోతున్నాయి విని చూద్దాం. వర్మ గారు, టైటిల్ వింటే ఎలా అనిపించింది? రసగుల్లా తిన్నట్టు అనిపించింది. అంత స్వీట్గా ఉంది. రామ్ గోపాల్ వర్మ విడాకులు అంటేనా? విడాకులు అని ఎవరికైనా విడాకులు రసగుల్లా అని నా ఫీలింగ్. ఎందుకంటే విడాకులు వచ్చే టైంకి వాళ్ళు ఒక ప్రెషరు, ఒక కైండ్ ఆఫ్ అంతవరకు ఒక నరకం అనుభవించి ఉంటారు. కాబట్టి విడాకులు అనేది దాన్ని జైలు నుంచి విడుదల చేసిన ఒక మూమెంట్ అవుతుంది. అందుకని ఒక రసగుల్లా తిన్నంత తీయగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎప్పుడైనా హ్యాపీ డివోర్స్ డే అని ఎవరికైనా విష్ చేస్తారా? అది ఒకటే విష్ చేస్తాను. అవునా? నేను బర్త్డేలో అయినా ఎప్పుడు విష్ చేయను డివోర్స్. ఎందుకంటే డివోర్స్ అనేది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం అది. సో ఈ మీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ కన్క్లూషన్స్కి వచ్చారా, లేకపోతే చాలామందిని అలా చూసిన తర్వాత? ఐ నో మెనీ ఫ్రెండ్, నాకు తెలిసిన చాలామంది. అంటే మీకు యాక్చువల్గా మీకు డెఫినేషన్లోనే ఉంది కదా విడాకులు అనే వర్డ్ ఎందుకు వస్తుంది. ఎప్పుడైనా ఇద్దరు కలిసి ఉండటానికి ఇష్టపడని ఇది కలిసి ఉండటం అనేది ప్రిజన్ అవుతుంది. మీకు ఇష్టం లేని చోట ఉండటం అనేది మీకు జైలు అనేది అదే కదా. మీ ప్రమేయం లేకుండా, మీ ఇష్టం లేకుండా మిమ్మల్ని నిర్బంధించడం అనేది జైలు అయితే, పెళ్ళి అన్నిటికన్నా పెద్ద జైలు. అంటే వెన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ రైట్. ఆబ్వియస్లీ దాని నుంచి రిలీజ్ చేసినప్పుడు, జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు మీరు ఎంత ఆనందిస్తారో విడాకులు వచ్చినప్పుడు అంతే ఆనందిస్తారు. మ్యాక్సిమం పెళ్లి కన్నా ఎక్కువ ఆనందిస్తారు. యాక్చువల్గా అందరికీ పెళ్ళి వర్కౌట్ కాదంటారా? ఎవరికి వర్కౌట్ కాదంటారా? లేకపోతే మెజారిటీకి వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్. వాళ్ళు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, వాళ్ళు రిజైన్ అయిపోవచ్చు లైఫ్కి. దాని తర్వాత ఇంత చాలే, ఆ పిల్లలు ఏదో పుట్టి ఇంకా వాళ్ళని చూసుకుంటా ఈ బతుకి ఇంత చాలే అని ఒక రిజిగ్నేషన్ అనే మనస్తత్వం వచ్చేస్తుంది. ఇవాళ విడాకుల గురించి మాట్లాడుతున్నాం. స్పెసిఫికలీ వివాహ వ్యవస్థ, దాని సోషల్ అండ్ లీగల్ కస్టమ్స్ ఆ పరిధిలోనా, లేకపోతే మనిషికి మధ్య బంధం ఏర్పడిన తర్వాత వాళ్ళు విడిపోవడం కూడా విడాకులు అంటారా మానసికంగా? ఐ ఫీల్ ఇప్పుడు విడాకులు అనేది మీకు ఒక లీగల్గా, ఒక సోషల్గా, ఒక ఎథికల్ కమిట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ మోర్ మామూలుగా కలిసి ఉండి విడిపోవటం అనేది మీకు అక్కడ రెస్ట్రిక్షన్ లేదు. మిమ్మల్ని ఎవరు ఆపటానికి ఏమి లేదు అక్కడ. ఇక్కడంటే ఒక సోషల్గా మీకు ఒక స్టిగ్మా ఉంటుంది, లీగల్గా ఒక స్టిగ్మా ఉంటుంది, లేకపోతే ఈ చిల్డ్రన్ అనే ఇంకొక వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంట్లో ఫ్యామిలీస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇట్ టేక్స్ బిగ్గర్ సిగ్నిఫికెన్స్. సో విడాకులు ఇన్ దట్ కాంటెక్స్ట్ ఐ థింక్ ఈజ్ ద రైట్ వర్డ్. భారతదేశంలో విడాకుల సంఖ్య చూస్తుంటే ఇప్పుడు ఈ గత 10-15-20 సంవత్సరాల్లో మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మేము చిన్నప్పుడు, అంటే నేను ఆల్మోస్ట్ నా 20sలో అట్లా ఉన్నప్పుడు అమెరికాలో చాలా డైవోర్స్లు అవుతాయి అని వినేవాళ్ళం. చాలా డైవోర్స్లు అవుతాయంట అనేది.
So divorce, I think, is directly connected to social progress and financial independence. రైట్. ఎప్పుడైతే ఒక అమ్మాయికి కానీ అబ్బాయిలు ఆబ్వియస్లీ వాళ్ళు ఆల్వేస్ దేవర్ ఇండిపెండెంట్. అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇష్టం లేకుండా ఒకళ్ళతో ఉండటానికి అవసరం లేదు కాబట్టి, లేకపోతే అంతవరకు ఒక స్లేవరీ లాగా అణిగి ఉండేవారు. వాళ్ళకి అది అవసరం లేదు కాబట్టి ఈవెన్ దే విల్ బీ ప్రోన్ టు డైవర్స్, యూనో. సో ఐ ఫీల్, సో లైక్ ఐ సెడ్, ఇట్ ఈస్ సోషల్ ప్రోగ్రెస్కి రిలేషన్షిప్ అది. సో ఇప్పుడు దేశం థింకింగ్ ఇండిపెండెన్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం చాలామంది విడాకులు తీసుకుందాం అనుకుని ఒక 2 అడుగులు వెనక్కేస్తారు. ఇంకా కూడా మన దేశంలో, బికాజ్ there's a taboo associated with it. What do you have to say about that? అంటే విడాకులు తీసుకున్నారంటే చాలా పరిస్థితుల్లో వాళ్ళకేదో చెడు జరిగిపోయిందని, వాళ్ళు ఏదో నీచమైన పని చేశారని కూడా ఒక ముద్ర వేసేస్తారు. యా, సి ఐఎమ్ షూర్ అది జనరలైజ్ చేయలేం, బట్ ఐఎమ్ షూర్ దెర్ విల్ బి సమ్ పీపుల్ హూ విల్ డూ దట్. ఎందుకంటే అలాంటి ఇందాక నేను చెప్పినట్టు ఒక స్టిగ్మా ఉంది, ఎంతమందికి ఆన్సర్ చెప్పాల్సిన ఇది ఉంది, ఎవరేమనుకుంటారు అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అవతరతాభావం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ అది టక్కుని డెసిషన్ తీసుకునే ఇది కాదు. సో ఐఎమ్ షూర్ దే థింక్ ఎ లాట్ ఆ డిగ్రీస్లో. కానీ దట్ ఆల్సో విల్ డిపెండ్ అపాన్ ద పర్సనల్ నేచర్ అండ్ ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో కాంప్లికేషన్స్. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సపోజ్ నాకు తెలిసిన ఒకడు, నాకు చాలా క్లోజ్ రిలేటివ్, అది దాన్ని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. అరే నీలాంటి వాడు పెళ్ళి అనవసరం, నాకు అమ్మాయి ఎవరు కూడా తెలియదు, బట్ ఐ ఫీల్ సాడ్ ఫర్ దట్ గర్ల్ ఇఫ్ షీ మ్యారీస్ యూ అని చెప్పిన అడిగి. ఎందుకంటే నాకు ఈడు తెలుసు, ఆ అమ్మాయి తెలియదు, అండ్ ఐ నో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఆడేదో నవ్వేసి అది జోకులాగా తీసుకుని ఆడు పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత నేను వాళ్ళిద్దరిని కలిసి అసలు చూడలేదు, బికాస్ దర్ క్లోజ్ టు మీ. అసలు చూడలేదు అసలు. అంటే వాళ్ళు విడాకులు తీసుకుని ఉండకపోవచ్చు, బట్ ఐ డౌట్ దెర్ ఈస్ ఎనీ డిఫరెన్స్. దే ఆర్ లివింగ్ దర్ ఓన్ వరల్డ్. అంటే ఇంకా అది ఆ కైండ్ ఆఫ్ ఇంకోటి విడాకులు తీసుకోవడానికి బికాజ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్, దాని తర్వాత ఇంకోటిని పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఒక లీగల్గా మీకు ఒక సెపరేషన్ కావాలా, వేరియస్ కాజెస్ దాని వలన, లేకపోతే లివింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అనేది అది ఒక నాన్ కమిటల్గా ఉంటుంది. బట్ ఇట్ మైట్ క్రియేట్ సమ్ కాంప్లికేషన్ ఎట్ సమ్ టైమ్. నేను ఒక స్మూత్గా కట్ చేయాలి అనే దానికి ఒక విడాకులు, లేకపోతే దానికి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ బతుకు ఇంతే అని చాలామంది విడాకులు తీసుకోకపోయినా విడాకులు తీసుకున్న బతుకుతారు. ఒక బంధంలో పెళ్లిలో ఉంటే ఇద్దరు అతుక్కుని అన్యోన్యంగా ఉండాలి. వాళ్ళ బతుకులు బతికితే అది విడాకులు తీసుకోవడంతో సమానం అంటే. ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ఈచ్ అదర్ స్పేస్, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఒక కనెక్షన్ కట్ అయిపోయినప్పుడు ఇట్ ఎవెన్చువల్లీ అమౌంట్స్ టు అది, దానికి లీగల్ వర్డ్ వచ్చినా రాకపోయినా కూడా, యూనో. బట్ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ ఫైనల్గా ఒక మనం ఇష్టం లేని పని తన కోసం చేయాలి, లేకపోతే అనే ఒక ఫోర్స్ అనేది మనిషి స్వతహాగా ఫ్రీగా పడతాడు. ఎప్పుడైనా ఒక ప్రెషర్ అవతల వాళ్ళ కోసం మనం చేయాలి, అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కోసం మనం చేయాలి అనే ప్రెషరు ఏ మనిషి తట్టుకోలేడు. అది వేరే రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే బాస్కి ఎంప్లాయీకి మధ్య ఉండొచ్చు, రకరకాల. కానీ మ్యారేజ్లో వాళ్ళిద్దరూ ఒకే దాంట్లో ఉంటారు కాబట్టి ద కన్ఫైన్స్ ఆఫ్ ద స్పేస్లో ఎక్కువ వస్తున్నారు, బికాస్ ఆఫ్ ద స్పేస్ ఆల్సో. అంటే అందుకని నేను దాన్ని జైలుతోటి పోల్చాను మ్యారేజ్ అని. ఇస్ ఇట్ దట్ ఆర్ వ్యాపారపరమైన ఆర్థికపరమైన బంధాలకి క్లియర్ డెలివరబుల్స్ ఉంటాయి కాబట్టి అవి వర్కౌట్ అవుతాయి, ఇవి వర్కౌట్ కావంటారా? ఏది పెళ్లిలో ఇప్పుడు బాస్ తోటో ఎవరితోటో ఆఫీస్లో కొలీగ్స్ తోటో క్లియర్గా గివ్ అండ్ టేక్ ఉంటుంది, వాటికి పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. బట్ పెళ్ళి అనేసరికి ఇద్దరికి క్లియర్గా డెలివరబుల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే, కంపెనీస్లోని వాటిలో మీకు ఒక బాసు, ఎంప్లాయీ, లేకపోతే ఒక పార్ట్నరు, ఎవరు స్లీపింగ్ పార్ట్నర్, ఇలాంటి అట్లీస్ట్ అక్కడ ఉంటాయి అసలు యాక్చువల్గా ఒక ఇది. అక్కడ కూడా వస్తాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ మీకు ఇట్స్ సపోజ్ టు బి ఎమోషనల్ రిలేషన్షిప్. భార్య అయితే ఇలా చేయాలి, వంట చేయాలి, దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇద్దరు ఒక ఎమోషనల్గా ఒక బాండ్ అవ్వాలి ఆ లైఫ్ అంతా. దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ద ఫుల్ పాయింట్ ఆఫ్ ఎ మ్యారేజ్. ఏ బాబోయ్, మీకు ఎంత ప్రేమ ఉందా మనసులో? ఏంటి నాకు అంటే మీరు చాలా చాలా ఐడియలిస్టిక్గా చెప్పారు. No, I understand. That is what the purpose of marriage అంటున్నాను. That if you understand it so well. Yeah, of course. నాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి I hate that.
ఎప్పుడైనా మేము ఒక దాన్ని ద్వేషించాలంటే దాని అర్థం అవ్వాలి ఫస్ట్ అదేంటో. బట్ ఎమోషన్స్ అనేది దేర్ సబ్జెక్టు, దేర్ లైక్ ఎమోషన్స్ అనేది మనం అంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పినాం బట్ దేర్ లైక్ ఎ డ్రగ్, ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే పోయిందో ఏ కారణం అవ్వచ్చు అదొక నరకం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూశాను నేను, బిటర్ మూవీ, రమన్ పొలాన్స్కీ ఫిల్మ్. ఆడొక అమ్మాయిని చూసి విపరీతంగా నా ప్రేమలో పడిపోతాడు. ఇట్ ఈస్ జస్ట్ అబ్సెస్డ్ విత్ హర్, ట్రై చేసి ఫైనలీ గెట్స్ టు మ్యారీ హర్. తను చాలా మంచిది, షీఈ్ ఆల్సో వెరీ వెరీ లవింగ్ అని ఉంది. కానీ స్లోలీ ఆడికి ఒక ఏముంటుందని ఒక రెసిస్టెన్స్, ఒక నిరసన స్టార్ట్ అవుతుంది. దానికి ఏ పెద్ద కారణం కూడా ఉండదు, యూ కాంట్ సీ ఎనీ రీజన్ ఆబ్వియస్లీ. అండ్ ఆన్ స్టేజ్లో ఈ స్టార్ట్స్ హేటింగ్ దట్ ఉమెన్. తనకే అర్థం ఉంది ఏంటి నీకు నాతో నీకు ప్రాబ్లం అంటే, ఐ హేట్ యువర్ ఎగ్జిస్టెన్స్, ఐ హేట్ దట్ యు ఎగ్జిస్ట్. అది అంతకన్నా రూత్లెస్ ఒక క్రూరమైన పదం నేను వినలేదు. అంటే ఒక మొగుడు అంటే ఆడు ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి అన్నీ వదిలేసి తనకు వస్తే నేను అసలు నీ ఎగ్జిస్టెన్సే నేను హేట్ చేస్తున్నాను అన్నది అంతకన్నా క్రూరత్వమైన వర్డ్ ఉండదు. కానీ ఇఫ్ యు గో డీపర్ ఇట్స్ ఎ ఫీలింగ్. ఇప్పుడు థాట్ని మీరు తప్పు పట్టచ్చు, థాట్ అనేది వేరు, ఎందుకంటే మీరు ఒక కమిట్మెంట్ తప్పు పట్టచ్చు. కానీ ఫీలింగ్ అనేది పోతే అది ఎందుకు పోయింది అక్కడ మళ్ళీ తీసుకురావాలి అంటే, ఇప్పుడు గుర్రాన్ని తీసుకెళ్ళగలుగుతాం నీళ్ళు తాగించలేము అనే సామెత ఉంది కదా. బేసిక్గా గుర్రాన్ని ఈడ్చుకుని తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్లు తాగించలేము. సో మీరు కట్టి పడేసి కానీ లేని ఫీలింగ్ మళ్ళీ మీరు పుట్టించలేరు, యూనో. సో అప్పుడు సోషల్గా ఆలోచించి ఓకే అందుకని ఇలా చేసినప్పుడు యూ హ్యావ్ టు పే సమ్ కాంపెన్సేషన్ ఫర్ ది కైండ్ ఆఫ్ బిట్రేయల్ డిడ్ అని ఒక సోషల్గా లీగల్గా ఆస్పెక్ట్ ఉంది, విచ్ ఇస్ వాట్ ఐ థింక్ ఈజ్ ఎ వెరీ రైట్ థింగ్ ఫర్ దట్, యూనో. బట్ ఫీలింగ్ లేకుండా పెళ్ళి చేసుకున్నాం కాబట్టి అలాగే ఇద్దరు కలిసి ఉండటం అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ బిట్రేయింగ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అసలు లైఫ్ బతకటానికి ద్రోహం చేసిన పని. చాలామంది ఇప్పుడు చెప్తున్నది, పెద్దవాళ్ళు కావచ్చు, పుస్తకాలు రాసిన వాళ్ళు, అబౌట్ హ్యాపీ మ్యారేజెస్. ఒకళ్ళకొకళ్ళు స్పేస్ ఇచ్చుకుంటే ఆ ఎమోషనల్ స్పేస్లో ఒకళ్ళనొకళ్ళు పీకు తినకపోతే ఇంకా ఎక్కువ కలిసి ఉండొచ్చు కదా అంటే. అది సామెత లాంటి. ఇప్పుడు బయట నుంచి చెప్పడానికి కొటేషన్ లాగా బాగుంటుంది, అది చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీ ఇట్ డన్ వర్క్ లైక్ దట్. నాకు ఒకటి ఫనీ ఇన్సిడెంట్ చెప్పాడు. చాలా చిన్న ఇంట్లో ఉంటే ఎటు తిరిగినాడు కనిపిస్తూ ఉంటుంది, ఇద్దరు దేనికి బంపింగ్ ఇంటూ ఈచ్ అదర్ ఉంటుంది. చాలా పెద్ద ఇంట్లో ఉంటే ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి ఆ క్రాంప్డ్నెస్ అట్మాస్ఫియర్ లేదు కాబట్టి అక్కడ మ్యారేజ్ సర్వే అవ్వడానికి బెటర్ ఛాన్స్ ఉంది. the smaller the house is, the bigger the chance of the divorce అని చెప్పాడు. Because you see too much of each other. Yeah. Right. And అదొకటి. At the same time నాకు తెలిసిన ఒక చాలా పెద్ద ఫిల్మ్ ఫ్యామిలీ, ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్. నేను ఎప్పుడు నా లైఫ్లో అలాంటి ఫ్యామిలీ అంటే వాళ్ళు మాట్లాడే ఇప్పుడు నేను ఫాదర్తో కూర్చుంటే ఒక గంట కూర్చుంటే 3 సార్లు తన కొడుకు ఫోన్ చేస్తాడు, 2 సార్లు కోడలు ఫోన్ చేస్తుంది, హలో హవ్ యూ అది చేశాను. కలిసినప్పుడల్లా అలా కొంచెంసేపు హగ్ చేసుకుని ఒక 10-15 సెకండ్స్ ఉంటుంది. అంత అన్యోన్యమైన ఫ్యామిలీ అనేది నేను చూడలేదు ఎప్పుడు. కానీ ఆల్మోస్ట్ చిరాకు వచ్చేస్తుంది అన్యోన్యత చూస్తే, ఎందుకు నేను ఎక్కడ చూడలేదు, నేను చేయను కాబట్టి. కానీ అది ఫేక్ కరెక్ట్ అనేది పక్కన పెడితే ఐ థింక్ ఇట్ వర్క్స్. ఎందుకంటే నా కమిట్మెంట్లో ప్రతి 10 నిమిషాలకి నా వైఫ్ ఐ లవ్ యూ అని చెప్పాలనుకోండి, అది కంటిన్యూస్గా మీకు ఒక డ్రగ్ లాగా, ఒక మంత్రం లాగా, ఒక ఇన్సెప్షన్ లాగా ఉంటుంది అది, యూనో. అది ఎప్పుడు అనుకుంటుంది, సడన్గా దానికి ఒక ప్రెషర్ బిల్డ్ అయ్యి ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. అది అప్పుడు అదే ఐ లవ్ యూ ఐ హేట్ యూ ఒక 1 మిలియన్ టైమ్స్ ఒక ఆటంబంలో వెళ్తుంది దాని తర్వాత. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ ఫేక్ యాక్చువల్లీ టు స్టార్ట్ విత్, యూనో. బట్ ఓకే, బట్ లైక్ ఇందాక చెప్పినట్టు ఇది జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి ఫ్యామిలీ నేను ఎప్పుడు చూడలేదు సపోజ్, యూనో. అలాగే నేను ఒక ఫ్యామిలీలో అసలు హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు వైఫ్కి తెలీదు, వైఫ్ ఎక్కడ ఉందో హస్బెండ్కి తెలీదు, అంత స్పేస్ ఇచ్చుకుంటారు. అలా ఉండకూడదా? ఐఎమ్ నాట్ సేయింగ్ అది, ఐ కాంట్ సే ఇట్ ఫర్ అదర్స్. ఇప్పుడు నేను హైదరాబాద్లో నాకు తెలిసి నాకు క్లోజ్ ఉన్న ఒక యాక్టరు, తన వైఫ్ షీ గివ్స్ హిమ్ సో మచ్ స్పేస్. అదే నేను తను వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉంటే తను పర్మిషన్ అడుగుతుంది లోపల రావడానికి, ఎందుకంటే షీ థింగ్స్ హస్బెండ్ మైట్ నాట్ లైక్ హర్ ప్రెజెన్స్ దేర్.
సో అలాంటి వెరీ మెచ్యూర్ వే ఆఫ్ డీలింగ్ విత్, డోంట్ యు? అంటే ఇట్ ఈస్ ఈజీ టు సే దట్. ఇప్పుడు అది తన ప్లేస్ మనం లేము కాబట్టి దట్స్ ఎ మెచ్యూర్ వే మేబీ. కానీ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ నాకు ఒక యాక్ట్రెస్ అని చెప్పింది, వన్ షీస్ ఇన్ లాంగ్ రిలేషన్షిప్ విత్ వన్ పర్సన్. వీటితో ప్రాబ్లం ఏంటంటే మగవాళ్ళతోటి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ కమిట్మెంట్ ఇచ్చేస్తారు. నువ్వు లేకపోతే నేను బతకలేను, ఐ లవ్ యూ బేబీ, అది అని ఇంకా ఆ పర్టిక్యులర్ టైంలో, అండ్ దే మీన్ ఇట్ ఆల్సో మేబీ ఆ టైంలో. కానీ అలాంటి కమిట్మెంట్ మీరు సస్టైన్ చేయలేరు. సస్టైన్ చేయలేనప్పుడు గిల్ట్ అయిపోతుంది. ఆ గిల్ట్లోంచి కోపం వస్తుంది, కోపంలోంచి ద్వేషం వస్తుంది, అప్పుడు ఆ లైన్ వస్తుంది. మగవాళ్ళతో ఒప్పుకుంటున్నారు అయితే మీరు? ఇట్ హ్యాపెన్ బోత్ వేస్, బట్ మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఐ ఫీల్. యా, మగవాళ్ళది ఎక్కువ ఉంటుంది మెజారిటీ. ద రీజన్ ఈజ్ అగైన్ ఆన్ ద నేచర్ ఆల్సో. ద చైల్డ్ బేరింగ్ ఆస్పెక్ట్ అనేది ఉమెన్కి మదర్ ఇన్స్టింక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐ థింక్ షీ లుక్స్ ఎట్ మ్యాన్ ఫర్ కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్స్ కంపేర్ టు ఎ మ్యాన్. మ్యాన్ ఐ థింక్ ఓన్లీ థింక్స్ మోస్ట్లీ ఆన్ ద ఫిజికల్ థింగ్. అండ్ వాడికి ఎన్నో యావిగేషన్స్ ఉంటాయి, బయట ఫ్రెండ్సో లేకపోతే ఆడి బిజినెస్సో జాబో ఇదో అలాంటివి అన్నీ ఉంటాయి. ఉమెన్ ఐ థింక్ relatively she'll be more confined to her and her family and her children and all that. అందుకని సో యూఆర్ సేయింగ్ పురుషుల కమిట్మెంట్ కొంచెం తక్కువ బై నేచర్. పురుషులు ఎక్కువ బిట్రే చేస్తారు. ప్రాక్టికల్గా జీవితాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను డివోర్స్ తీసుకున్నప్పుడు నేను నా డాటర్ నియర్లీ 6 years చూడలేదు, అసలు నేను కలవలేదు. నెక్స్ట్ పార్ట్ ఐ వాస్ గోయింగ్ టు కమ్ టు. సో ఫైనల్గా నేను ఎందుకు అది బికాజ్ ఐమ్ వెరీ సెల్ఫిష్గా నేను నా సినిమాలు తప్పిసేసి నేను పట్టించుకోను. నేను అలాగే తను చూసుకుంటాను. సో మళ్ళీ నేను వచ్చి నేను కూడా అంత చెడ్డోడిని కాదు, నేను మంచోడిని అని ఈ చిన్న చిన్న బ్రౌనీ పాయింట్స్ తెచ్చుకోవాల్సింది కరెక్ట్ కాదు అనేది నేను డెసిషన్ తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ వెన్ ఐ మెట్ హర్, ఫస్ట్ థింగ్ నేను చెప్పింది అంటే మా ఇంట్లో వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నువ్వు కలవకపోతే నేను పాయిజన్ చేసేస్తాను నీ గురించి, వాళ్ళు ఏదో చెప్తూ ఉండరు. నేను కలిసినప్పుడు తనతో ఫస్ట్ నేను చెప్పింది, నువ్వు నా గురించి ఏమేమి విన్నావో దానికన్నా నేను చెడ్డాను. ఎందుకంటే బయట వాళ్ళకి కొంత తెలుసు, నాకు మొత్తం తెలుసు కాబట్టి చెప్తాను. సో దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ వెంట్ రాంగ్ ఇన్ ద మ్యారేజ్ ఈజ్ మై ఫాల్ట్ అగైన్. ఎందుకంటే ఐ బిలీవ్ ఐమ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యువర్ మదర్. అసలు నాతో పెళ్ళి వర్కౌట్ అవ్వదని తెలుసుకోవాల్సిన అంత ఇంటెలిజెన్స్ నాకు ఉన్నా కూడా నేను చేశాను కాబట్టి అది కంప్లీట్లీ 100% నా ఫాల్ట్. యూనో, దాని తర్వాత ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పేసాను, అది వర్డిక్ట్ నేనే ఇచ్చేసాను ఆల్రెడీ. నాకు నువ్వంటే ఇష్టం, ఓకే. ఇష్టం అంటే ఏంటి? ఓకే, కానీ నేను నీకోసం నేను బతకను. నీకు ఎప్పుడైనా జ్వరం వస్తే హాస్పిటల్ ఉంటే నేను రాను, ఎందుకంటే నాకు హాస్పిటల్స్ అంటే ఇష్టం ఉండదు. నువ్వు బాగా చదువుకోకపోతే నేను ఏమీ పట్టించుకోను. నువ్వు ఎవడు బతుకు ఆడే బతకాలి అనేది నా ఫిలాసఫీ. నేను అలాగే బతుకుతాను. నేను ఎప్పుడూ ఎవరి మాట వినలేదు. అలాంటప్పుడు ఇంకోళ్ళకి చెప్పాల్సిన క్వాలిఫికేషన్ నాకు లేదు. దిస్ ఈజ్ హౌ ఐ స్పోక్ టు మై డాటర్ ఆఫ్టర్ 6 years after I met her. How old was she then? She must be 15, I think. 16 maybe. అందుకని ఇప్పుడు నేను తను ఒక అడల్ట్లాగా ట్రీట్ చేసి అడల్ట్లాగా మాడాను కాబట్టి షీ ఆల్సో డజంట్ లుక్ ఎట్ మీ లైక్ ఎ ఫాదర్. ఈడేదో ఒక వింత జంతువు, ఈడు ఒక టైపు అన్నట్టు చూస్తుంటాను, విచ్ ఐ లైక్ వెరీ మచ్. ఎందుకంటే దాంతో మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఆఫ్ విడాకులు, సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకసారి నేను ఫస్ట్ టైం ఒక సినిమా చూసాను, దాని పేరేంటి డిసపరింగ్ యాక్ట్స్. దాంట్లో ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయి చాలా రోజులు అయిన తర్వాత, డివోర్స్ అయిపోయి విడాకులు అయిపోయి చాలా రోజులు అయిన తర్వాత కలిస్తే ఆల్మోస్ట్ స్ట్రేంజర్స్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మారి ఉండొచ్చు, మారిపోయి ఉండకపోవచ్చు, కానీ ఎమోషన్ అనేది ఆల్మోస్ట్ మీ లాజిక్ని చంపేస్తున్నారు. విడాకులు అయిన తర్వాత ఎక్కువ అర్థమవుతారు అసలు ఎందుకంటే మీరు దూరం నుంచి చూస్తున్నారు. ఆ పర్టిక్యులర్ మూమెంట్లో ఒక కోపంలోనూ లేకపోతే ఒక బాధలోనూ ఆలోచించట్లేదు కాబట్టి ఒక 1 year 2 years అయిన తర్వాత పర్స్పెక్టివ్ మారిపోతుంది మళ్ళీ వాళ్ళ మీద ఇద్దరికి, ఐ థింక్. కానీ అగైన్ కమింగ్ బ్యాక్ ఐ డోంట్ థింక్ విల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది ఒక ఫీలింగ్తో వచ్చింది. ఒకసారి ఫీలింగ్ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందని నేను నమ్మను. యాక్చువల్లీ ఫీలింగ్స్కి అతీతంగానే నిజమైన బంధాలు వస్తాయి తర్వాత. ఐ బిలీవ్ తర్వాత తెలుస్తుంది అంటారు. అది ఐ బిలీవ్ దట్. అంటే అది కూడా ఐ ఫీల్ విచ్ ఈస్ ద రీజన్ ఇన్ అరేంజ్ మ్యారేజ్ will work
మెనీ టైమ్స్ బెటర్ దెన్ లవ్ Because మ్యారేజ్. you don't have any Expectations. stories. Expectations, yes. ఎందుకంటే ఇందాక ఆ యాక్ట్రెస్ చెప్పినట్టు నువ్వు లేకపోతే నేను బతకలేను అన్ని లవ్ స్టోరీలు వస్తాయి, అరేంజ్ మ్యారేజ్లో రావాయి. నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా దేవత అన్నీ చెప్పిన తర్వాత అది నిలబెట్టుకోకపోతే ఆటోమేటిక్గా యూ విల్ ఫీల్ వెరీ హర్ట్. అరేంజ్ మ్యారేజ్లో అలాంటి ప్రామిసెస్ ఉండటానికి తక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ద ఛాన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. కానీ అరేంజ్ మ్యారేజ్లో సర్ప్రైజెస్ వస్తాయి. సర్ప్రైజ్ అంటే మనం ఊహించని ఆడికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇంకా అరేంజ్ మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత పెళ్ళికి ముందు కొన్నిసార్లు ఇక్కడ సినిమాకు ఇలాంటి వాటికి జస్ట్ అండ్ షీ అబ్జర్వ్ దిస్ హ్యాబిట్, కంటిన్యూస్గా ఫోన్లో మాడుతూ ఉంటాడు ఆడు. అండ్ షీ గెట్స్ ఇరిటేటెడ్, కంటిన్యూస్గా ఫ్రెండ్స్తో ఫోన్లు మాట్లాడుతూ ఉంటే. అండ్ వన్ డే షీ తన ఎదురు ఒక కారులో వెళ్తూ ఉంటే ఈ 3-4 సార్లు చెప్పింది, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫోన్లో మాట్లాడొద్దని. బట్ ఈ కాంట్ రెసిస్ట్. మళ్ళీ కారులో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే డ్రైవర్ కార్ ఆపమని చెప్పి దిగి వెళ్ళిపోయింది. అండ్ షీ క్యాన్సిల్ ద మ్యారేజ్. అది చాలా మంచోడు, చాలా మంచి బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ అన్నీ. కానీ ఈ ఒక్క ఎలిమెంట్ క్యాన్ బి వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే మీకు కాన్స్టెంట్ ఇరిటేషన్ అయిపోతుంది. సో ఇక్కడ పర్సనాలిటీ క్లాష్. కానీ ఇద్దరు అప్పుడు మీరు నేను కలిసినప్పుడు నేను మీకు బోర్ కొట్టానంటే సపోజ్ మీరు లేచి వెళ్ళిపోవచ్చు. మీకు కావాల్సినప్పుడే మీరు డెసిషన్ తీసుకుని అందరూ వస్తారు. పెళ్ళప్పుడు ఏమవుతుందంటే బికాజ్ మీరందరూ ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లోనే పడుకోవాలి, ఇంట్లోనే టేబుల్ దగ్గర భోజనం చేయాలి, ఆ విషయాలన్నీ వినాలి, మాట్లాడాలి. దాంతో ఆ నరకం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ విడాకులు అనేది ఒక రిలీఫ్ వస్తుంది. నాకు అంటే నాకు ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు తెలుసు కాబట్టి ఒక యాక్టరు ఆడ పెళ్ళి అయ్యి ఒక నియర్లీ ఆడికి ఒక 10-12 year old పిల్లలు ఉన్నారు, ఇద్దరు 15-20 years మ్యారేజ్. ఆడు డివోర్స్ తీసుకుని నాకు లండన్ నుంచి ఫోన్ చేసి అసలు ఐ నెవర్ హర్డ్ హిమ్ షౌటింగ్. అంటే ఒక ఏదో ఆడు ఒలింపిక్ ప్రైజ్ వచ్చినట్టు ఆడు ఫీలింగ్. అంటే ఏంటి ఆ పెంటప్ రిలీఫ్ మాట. ట్రక్ అని ఇంకా నేను ఫ్రీ, నన్ను ఎవడో అడిగేవాడు లేడు, నేనేం చేసినా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ఒక ఎక్స్ట్రాడినరీ రిలీఫ్. జీవితం పర్పస్ చూసుకుంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక చోట మనం ఆగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్లో చాలామంది ఆగుతారు. అంటే దట్స్ దేర్ పాయింట్ వేర్ దే పాజ్ అండ్ దే గో అవుట్ ఆఫ్ ద వే టు ఎక్స్టెండ్ దెమ్సెల్వ్స్. అసలు ఆ సిద్ధాంతాన్ని నమ్మరా మీరు? అంటే ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ అచీవ్మెంట్, పర్సనల్ సక్సెస్, గోల్స్, బట్ నెవర్ అబౌట్ ఎనీ రిలేషన్షిప్? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే జనరల్ లెవెల్ దాన్ని చెప్పడం కరెక్ట్ కాదు. సమ్ పీపుల్ ఫీల్ ఇన్ ఒక అవసరం, ఒక యాంకర్, ఒక ఎమోషనల్ యాంకర్ కావాలి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో ఉండాలి, బాబు అని కౌగులించుకుని నాన్న బుయ్యి అనేసి. అండ్ దే వాంట్ దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. ఇప్పుడు నాశనం డైరెక్టర్ ఒక అతను ఉండేవాడు, ఆడు పెళ్ళింది. ఆడు ఈజ్ వెరీ వెరీ సబ్మిసివ్ నేచర్లో. కానీ వైఫ్తో మన రా ఎలా ఉన్నారా అని ఆడు అంటే ఈ ఫీల్స్ ఆడేదో అచీవ్ చేయాలి, అది అందంగా ఉంది బంధంలో. ఆ ఇంటికి వెళ్ళగానే పిల్లలు నాన్న అని వచ్చారు అని పట్టుకుంటారు. సో హీ విల్ బికమ్ ఏ కింగ్ ఇన్ హిస్ హౌస్, యూనో. సో నా అంటూ ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ లేకపోతే ఈ విల్ ఫీల్ యాంకర్లెస్. అని అసలు ఏమీ లేకుండా అలా గాలికి తిరుగుతున్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ దోస్ పీపుల్ కెనాట్ సర్వే. సొసైటీ అనేది ఫామ్ అయింది అందుకు. ప్యాక్ యానిమల్ సైకాలజీ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఇండివిజువల్ థింకింగ్ ఉన్నోళ్ళు కాన్స్టెంట్లీ దే లుకింగ్ ఫర్ సంథింగ్. వాళ్ళ జీన్లోనే వాళ్ళకు ఉన్న యాటిట్యూడ్లో అది ఉన్నప్పుడు దెమ్ హ్యావింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ నీడ్ ఫర్ సమ్ ఎమోషనల్ యాంకర్ విల్ బి లెసన్ నాలంటాడు. బికాజ్ ఐ హ్యావ్ ఎ వెరీ రోగ్ మెంటాలిటీ. ఐ మీన్ యాంటీ సోషల్ ఇన్ మై మైండ్, యూనో. ఫ్యాన్స్ ఒప్పుకోరు. బట్ సోషల్ ఇది మీరు అన్నారంటే మీ అభిమానులు ఒప్పుకోరన్నాను. మీరు యాంటీ సోషల్ అంటే మీరు ఎన్లైటెండ్ బీయింగ్ అనుకుంటున్నారు అందరూ. అన్నీ స్వయంగా తెలుసుకుని అంత ఓపెన్. దట్ ఈస్ ద ట్రూత్ ఆల్సో. దట్ ఈస్ ద ట్రూత్ ఆల్సో. యూనో, అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ కెనాట్ నో. మీకు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళని చూసి అర్థం చేసుకోవాలి, లేకపోతే మీరు అనుభవించాలని ఉండాలి. But how many people who are divorced will have the guts to come and talk with such conviction or clarity? Because people remarry even after they get divorced. Yeah. మీరు ఎప్పుడు ఆలోచించలేదా? అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి
పర్టికులర్ అమ్మాయితో నాకు వర్కౌట్ అవ్వలేదని విడాకులు తీసుకోవడానికి, అసలు మ్యారేజ్ అనేది వర్కౌట్ అవ్వదని అర్థం చేసుకుని విడాకులు తీసుకోవడానికి తేడా ఉంటుంది. మెనీ టైమ్స్ ద విడాకులు క్యాన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అన్ అఫేర్ ఆల్సో. యూ వాంట్ టు మూవ్ ఆన్ టు సమ్ అదర్ రిలేషన్షిప్. యా, అండ్ సమ్ టైమ్స్ లైక్ దిస్, జస్ట్ టు గెట్ అవే ఫ్రమ్ దట్, యునో. సో ఎందుకు చేయడానికి అర్థం చేసుకోవడానికి, అసలు చేసి తీరాలి అనే ఒక మామూలు డెసిషన్ తీసుకోవడానికి తేడా ఉంటుంది. నేను ఒక చాలా ఇంటెలిజెంట్ మనిషిని కాబట్టి అసలు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషనే తప్పు, అంతేగాని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఈ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటే బెటర్గా ఉంటుంది అన్న లిమిటెడ్ ఇంటెలిజెన్స్ నాకు లేదు. నాది చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు పెళ్ళిలో కష్టపడో ఇష్టపడో పడున్న వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు అంటారా, లేకపోతే అడ్జస్ట్ అయిపోయారా? చాలామంది వెరీ హ్యాపీ కపుల్స్, అది వాళ్ళకు వాళ్ళు సెట్ చేసుకునే ఈక్వేషన్ అవ్వచ్చు. హ్యాపీ కపుల్స్ అనేది ఇట్స్ వెరీ నోషనల్ వర్డ్. ఇప్పుడు ఉంటారు వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటారు. నాకు పెళ్ళి అనేది అంటే మగ ఆడ ఇద్దరు కలిసి ఉండటం అనేది దెర్ ఆర్ టూ మెనీ ఎలిమెంట్స్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎ కంపానియన్షిప్ అనేది మీకు సర్వెంట్ మాస్టర్లో ఉంటుంది, ఇంట్లో పని అమ్మాయితో ఉంటుంది, కుక్కతో కూడా ఉంటుంది కంపానియన్షిప్, ఇద్దరు ఫ్రెండ్స్తో కూడా ఉంటుంది. సో ఐ ఫీల్ మగాడ కంపానియన్షిప్ ఐ షుడ్ మచ్ మోర్ బియాండ్ దెన్ జస్ట్ కంపానియన్షిప్. Can you define a few of those things? I think there should be a sexual thing in nature, constantly trying to please each other, ఒక effort పెట్టి constantly trying to bring in happiness, ఒక యూనో అది లేనప్పుడు మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ అనే దానికి మీనింగ్ లేదని నా ఫీలింగ్. కానీ అక్కడ ఏమవుతుంది, వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ దట్, ఇఫ్ అదర్ పర్సన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఇన్ ఎ సిమిలర్ వే ఆర్ ఇంకో వేరే విధంగా బిహేవ్ చేసినప్పుడు, అలాంటివి ఉన్నప్పుడు స్లోగా ఆ ప్యాషన్ అనేది కిల్ అయిపోతూ ఉంటుంది. కిల్ అయిపోయి దాని ఇట్ రీచ్ ఎ బ్రేకింగ్ పాయింట్. మీరు డెఫినెట్గా దీని మీద మీకు గౌరవ డాక్టరేట్ ఇస్తారు. ఎవరు? ఏదో యూనివర్సిటీ, లవ్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరన్నా. Yeah. That is so true actually. Yeah. That when you keep giving, and ఏదో రెసిప్రొకేషన్ చాలాసార్లు నేను మ్యారీడ్ కపుల్స్ చూస్తే, నాకు ఈ మధ్యన ఒక కలిసిన ఒక స్లైట్లీ పొలిటికల్ పర్సన్, అతను హీఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హిస్ వైఫ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ వంట. నేను ఎప్పుడు ఇంటి నేను హైదరాబాద్ అంటే ఊరు వెళ్ళినా కూడా మా ఆవిడని తీసుకెళ్తాను, అక్కడ వంట. దట్ సౌండ్స్ లైక్ ఎ సర్వెంట్ మ్యాన్, కుక్కును కూడా తీసుకెళ్ళచ్చు అలాగే. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీ కపుల్ మేబీ. ఇంకోటి ఏంటి, ఆవిడ కూడా లైఫ్లో రిజైన్, మేబీ షీ మైట్ నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ ద ఇమాజినేషన్ టు డూ ఎనీథింగ్ యాక్చువల్లీ. అవును, నిజమే. మా మావయ్య అత్తయ్య నాకు బాగా క్లోజ్ మాట. ఆ మావయ్య అసలు ఆల్మోస్ట్ ఒక బానిసలాగా చూస్తాడు తను. నేను నా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసాను. కానీ మా అత్తయ్య దాన్ని వేరేగా తీసుకుంటుందా అనేది నాకు డౌట్. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ అలాంటి మనస్తత్వానికి మీరు ఒక అలవాటు చేసేసినప్పుడు తను కూడా దాన్ని మించి ఆలోచించలేదు. ఒకవేళ బయటకు వచ్చినా ఈయన ఏం చేస్తాను, బయటకు వచ్చి ఏం చేస్తాను అని ఒక తెలియని ఇది ఉంటుంది. అది ఎలాంటిదంటే, ఇప్పుడు బీహార్లో ఒక 2 years బ్యాక్ ఏదో తుఫాన్ లాంటిది ఏదో వచ్చి ఒక జైలు గోడలో పడిపోయింది. ఆబ్వియస్లీ అందరూ తప్పించి పారిపోయారు. ఇది ఒక 3-4 years బ్యాక్ జరిగింది. 2 daysలో 70% వెనక్కి వచ్చి రాళ్ళు వచ్చేసారు. ఎందుకంటే దే డిడ్ నో వాట్ టు డూ అవుట్ సైడ్. అంతేనా, వాళ్ళు ఆవిడని చూసి అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మా అత్తయ్య చేసింది అదే. తను అంత అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా బయటికి వెళ్ళి చేసేది ఏమి లేదు. కాబట్టి అట్లీస్ట్ ఒక ప్రాసెస్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కడన్నా ఉంది. ఎంత బానిస బతుకుతున్నానని తెలిసినా కూడా చాలామంది దాంట్లో ఉంటారు. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఏంటి, ఈయన మధ్యాహ్నం పొద్దున్న రాత్రి వంట వండేస్తే ఆయన భోజనం చేసేస్తే నా బతుకు చింత చాలు అని అనుకుంది ఆవిడ. దాన్ని మించి ఆలోచించే కెపాసిటీ లేనప్పుడు ఆవిడ కుక్కున్నా ఓకే. నేను అసలు చాలా ఒఫెన్సివ్గా ఫీల్ అయినది ఆయన చెప్పినప్పుడు. నేను ఊరు వెళ్ళినా కూడా మా ఆవిడని తీసుకెళ్తాను, అక్కడే నాకు వండి పెడుతుందంటే ఐ ఫెల్ట్ ఇట్ వెరీ ఒఫెన్సివ్. నాకు ఆవిడకి వంట ఇష్టమేమో, ఆయనకి ఇష్టమే, ఆవిడకి ఇష్టమే. బట్ ఆబ్వియస్లీ నాకు, ఎందుకంటే నేను అలా ఆలోచన కాబట్టి. సో అందుకని నేను మన డిస్కషన్ ముందు ఏం చెప్పాను, మోస్ట్ పీపుల్ గెట్ రెసిగ్నేటెడ్, దే రిజైన్. ఇది మన బతుకు. వాళ్ళకి ఇమాజినేషన్ ఉండదు, అవసరం ఉండదు. ఒక ఆల్టర్నేటివ్ ఇది కాకుండా మనం ఏం చేయగలుగుతాం అనే థింకింగ్